నమస్కారం మిత్రులారా. గత వీడియోలో బయోమైలేజర్ పనిచేసే విధానం గురించి తర్వాతి పార్ట్లో చూద్దామని చెప్పాం. ఈరోజు ఆ ఆసక్తికరమైన విషయాన్ని 3D యానిమేషన్తో స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. అయితే బయోమైలేజర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు E20 పెట్రోల్ వల్ల కొన్ని వాహనాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశముందో ముందుగా తెలుసుకుందాం. ఇథనాల్లో నీటిని ఆకర్షించే లక్షణం ఉంటుంది. E20కు అనుకూలంగా తయారు చేయని పాత రబ్బర్ హోస్లు, ఓరింగులు, సీల్స్ కాలక్రమేణా ఉబ్బిపోవడం, గట్టిపడటం లేదా చిన్న చిన్న పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అది బైక్ అయినా లేదా కార్ అయినా. దీనివల్ల ఫ్యూయల్ లీకేజ్ ప్రమాదం పెరగవచ్చు. ఇథనాల్ పాత ఫ్యూయల్ ట్యాంకులో సంవత్సరాలుగా పేరుకుపోయిన మురికిని కరిగించగలదు. ఆ మురికిని ఫ్యూయల్ లైన్ ద్వారా ప్రయాణించి ఫ్యూయల్ ఫిల్టర్ను మూసివేసే అవకాశం ఉంటుంది. ఫ్యూయల్ ఫిల్టర్ మూసుకుపోతే ఇంజిన్కు సరిపడా ఇంధనం చేరదు. దీనివల్ల పికప్ తగ్గడం, స్టార్టింగ్ సమస్య మరియు ఇంజిన్ మిస్ఫైర్ వంటి లక్షణాలు కనిపించవచ్చు. E20 వల్ల నేరుగా కార్బన్ ఎక్కువగా తయారవుతుందని చెప్పడం సరైనది కాదు. ఇంజిన్ ట్యూనింగ్ సరైన విధంగా అనుకూలం కాని ఇంజిన్లో దహన విధానం మారి పనితీరు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇథనాల్లో పెట్రోల్తో పోలిస్తే శక్తి సాంద్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది. అందువల్ల కొన్ని వాహనాల్లో మైలేజ్ స్వల్పంగా తగ్గినట్లు గమనించవచ్చు. ఇథనాల్ గాలిలోని తేమను ఆకర్షిస్తుంది. దీనివల్ల పెట్రోల్, ఇథనాల్ వేరవుతాయి. వాహనం చాలా రోజులు వాడకుంటే ఇంధన నాణ్యత పాడవుతుంది. E20 కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త వాహనాల్లో ఈ సమస్యలు సాధారణంగా కనిపించవు. కానీ పాత మోడల్ వాహనాలు, తయారీదారు E20కు అనుకూలమని చెప్పని వాహనాల్లో మరింత జాగ్రత్త అవసరం. అయితే వాహనం E20కు అనుకూలమా లేదా అనేది తెలుసుకుని ఉపయోగించడం చాలా ముఖ్యం. సరైన సమాచారం మీ ఇంజిన్ను కూడా, మీ ఖర్చును నష్టపోకుండా చాలా వరకు కాపాడుతుందని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని అర్థమైందనుకుంటా. పూర్తిగా అర్థమైంది అజయ్. ఇంత వివరంగా E20 గురించి చెప్పారు. మరి ఇప్పుడు బయోమైలేజర్ గురించి, దాని లాభాల గురించి వివరంగా చెప్తారా అజయ్? తప్పకుండా చెప్తాను. ఇప్పుడు బయోమైలేజర్ గురించి తెలుసుకునే ముందు ఇథనాల్ ఎలా తయారవుందో తెలుసుకుందామా? లేదు, ముందు బయోమైలేజర్ గురించి తెలుసుకుందాము.